అందరికీ నమస్కారం. నా పేరు నారాయణ, ప్రకాశం జిల్లా కనిగిరి మండలం. నేను గత 14 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. కానీ నేను చాలా ఎక్కువ మాట్లాడాలనుకున్నా, కానీ టైం కొంచెం తక్కువ ఉంది. రెండు విషయాలని మాట్లాడతాను. నేను మా కుటుంబంలో జరిగిన విషయాలు 2 విషయాలు మాట్లాడదాం అనుకున్నా. మా అన్నయ్య వ్యవసాయం చేస్తాడు. ఎద్దులు ఉన్నాయి, 15 బర్రెలు ఉన్నాయి, 10 ఎకరాల పొలం ఉంది. అప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు కంది, జొన్న, ఆరిక, వరిగా పండేది. మేము చిన్నపిల్లలం. అప్పుడు నేను 10th క్లాస్ వచ్చేసరికి మా నాన్నకు 94 సంవత్సరాలు. నన్ను స్కూల్కు బస్సు ఎక్కడానికి తీసుకుపోయాడు. ఆయన నడుస్తూ ఉండి నేను లగెత్తేవాడిని వెనకడితే. ఈ దారిని అందరూ చూస్తూ నవ్వుతూ ఉంటారు. ఆయన ముసలాడు వెళ్తూ ఉంటే వీళ్ళు పరిగెత్తుండే అందరని. నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు. 2 సంవత్సరాలు ఇదే జర్నీ చేసిన. ఆ తర్వాత 10th క్లాస్ అయిపోయింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయినాక మానేసిన చదువు. తర్వాత మా అన్నతోటి వ్యవసాయం చేస్తున్నా. కెమికల్ కోసము ఎక్కడెక్కడో తిరిగి తెచ్చేవాడిని నేను పోయి. పక్క నిజం ఉన్నమాట చెప్తున్నా. ఒక రైతు కొట్టాడంటే ఆ రైతు కన్నా నాకు పురుగులు లేకపోయినా కొట్టేవాడిని. నేను పురుగులతో పని లేదు నాకు. ఆయన కొట్టాడంటే నేను కొట్టాల్సింది అంతే. ఆ విధంగా కొట్టేవాడిని. కనిగిరిలో పురుగు మందు ఉందంటే కనిగిరిలో దాన్ని నేను ఉన్నా కానీ తాను పామురు పోయేవాడిని. ఎందుకు? ఆయనకన్నా మంచి మంది ఇచ్చినాడు అనుకోవడానికి. అలా ప్రయత్నం చేసి కొట్టేవాడిని. తర్వాత 2010లో డిఆర్డీఏ వెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు ఊర్లో మీటింగ్ పెట్టి ఒక చిన్న సేంద్రీయ వ్యవసాయం అనే పద్ధతులు చెప్పడంతో ఆడ కనెక్ట్ అయ్యి, ఆ తర్వాత నేను ప్రకృతి వ్యవసాయంలోకి రావడంతో 2 ఎకరాల పొలంతో 1,50,000 రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్నా. 2 ఎకరాల పొలంతో ఖర్చులు పోను 1,50,000. అలా జర్నీ చేసి చాలా విసిగిపోయినా. తర్వాత ఇప్పుడు కొత్త కషాయాలు, కొత్త ద్రావణాలు. ఈ మధ్యన ఒక ద్రావణం, ఒక కషాయం తయారు చేసిన ఓన్గా మన ప్రకాశం జిల్లా డిపిఎం సుభాషిణి మేడం గారు స్టేట్లో ఎక్కడ ఇన్పుట్స్ తయారు చేసినా ఈ కషాయం రికమెండ్ చేయండి అని చెప్పింది. అది దానికి ఒక పేరు కూడా పెట్టాము, బుల్లెట్ కషాయం. అది కొడితే తెల్లవారిసరి పురుగు చచ్చిపోద్ది. పైరుకి ఎఫెక్ట్ ఏమి ఉండదు. తర్వాత మనం అన్ని కషాయాలు కొట్టినా అది కొట్టచ్చు. అలాంటి సిచ్యువేషన్లో చేస్తూ వచ్చినప్పుడు నేను 2 ఎకరాల పొలం నాది, 2 లక్షల రూపాయల డబ్బులు తెచ్చిన పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం మళ్ళా కందులు అందరికీ 4 క్వింటాలు అయితే నాకు 3 క్వింటాలు అయినాయి. అందరు నవ్వారు నన్ను చూసి. నేను ఆ 4 క్వింటాలకు వాళ్ళకి 28,000 వస్తే నాకు 50,000 వచ్చినాయి. అది ఎలా వచ్చినాయి అంటే ప్రాసెసింగ్ చేసి 2 కూలీలను పెట్టి ఏంపిచ్చి ఇసిరిచ్చి ప్యాకింగ్ చేసి స్టిక్కర్ వేసి అమ్మేసా. 200 కేజీ 200 కేజీ అమ్మితే అప్పుడు నాకు 50,000 వచ్చినాయి. వాళ్ళకి 27,000తో మూసుకున్నారు వాళ్ళు. 3 క్వింటాలు అయింది నాకు. దుబ్బులు ఎక్కువ వచ్చినాయి. దెబ్బలు ఎక్కువ వచ్చినాయి వాళ్ళకు. ఆ విధంగా చేస్తూ వచ్చామని. కానీ మాకు దేవుడు మన విజయ్ కుమార్ సార్ గారు మాకే కాదు భూమాతకు, ప్రకృతికి, అందరికీ దేవుడు. ఆయన ప్రత్యేకంగా ఆయనకు పాదాభివందనాలు. చీడపీడలోను అది కనపడితే చంపాలనుకుంటారు కదా. బట్ మీ పొలంలో పెస్ట్ వచ్చిందంటే, చీడపీడలు వచ్చాయంటే మొక్కలు ఆరోగ్యంగా లేవు అనే ఒక సూచన. అది గుర్తించాలి. కానీ ఈ బుల్లెట్ ఇవన్నీ పెట్టుకొని దాన్ని చంపితే మనకు సుఖంగా ఉండాలనుకోవద్దండి. వినవా నేను చెప్పేది వినండి. మనం ఏం ఆలోచించాలా? మనకు ఏ రకమైన కషాయము అవసరం లేకుండా ఆ పరిస్థితికి రావాలా? ఏది బాగుంటుంది చెప్పండి? మొక్కను ఆరోగ్యకరంగా చేసుకుంటారా, లేకుంటే చీడపీడలు చంపితే మన పని అయిపోయింది అనుకుంటున్నారా? ఆరోగ్యకరంగా ఉండాలా. అర్థమైందా? ఎప్పుడైతే మొక్క ఆరోగ్యకరంగా ఉంటుందో ఏ చీడపీడ దాన్ని ఆశించదు. అదే మీకు సూచిక. మీరు ఎన్ని కషాయాలు కొట్టారని కాదు చూడాల్సిండేది. కషాయాలు కొట్టని వాళ్ళకి నేను అవార్డు ఇస్తాను. ఓకే. తర్వాత కలుపు కూడా భూమి ఆరోగ్యం గురించి సూచన. అది ఎప్పుడైతే మీ భూమిలో బ్యాక్టీరియా సంఖ్య ఎక్కువ ఉంటుందో, శిలీంధ్రం అంటారు తెలుసా? శిలీంధ్రం,
ఫంగల్, తర్వాత బ్యాక్టీరియా. అందరికీ తెలుసు కదా బ్యాక్టీరియా. సో భూమి స్వభావం ఎలా ఉంది అనేది కలుపు చెప్తుంది. మన ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మీరు పంట వైవిధ్యత తీసుకొచ్చి 365 రోజులు పంట వైవిధ్యత ఎప్పుడు ఉంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత కలుపు కూడా రాదు. ఎందుకంటే భూమిలో ఫంగల్ రేషియో పెరుగుతుంది, శిలీంధ్ర సంఖ్య పెరిగి ఇంకప్పుడు కలుపు రాదు. సో ఇవన్నీ సూచికలు. మనకు వైరల్ డిజీజ్ వచ్చిందనుకోండి, రూట్ రాట్ అంటారు. దాని ఎందుకు వస్తుందంటే సాయిల్ అనేది కాంపాక్ట్గా ఉంది. సో ఎప్పుడైతే భూమి గుల్లబారుతుందో ఏరోబిక్ కండిషన్ అంటారు. సో భూమి గుల్లబారినప్పుడు ఒక 80% ఏరోబిక్ కండిషన్ ఉండాలా, 20% అనారోబిక్ కండిషన్ ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే భూమి గుల్లబారుతుందో అప్పుడు మీకు వేరుకుళ్ళు కానీ ఇలాంటి జబ్బులు కూడా రావు. సో ప్రతి ఒక్కటి కూడా మనము దీని సూచిక ఏం సూచిస్తుంది ఇది. ఎవరైనా మీకు మంచి సమాచారం తీసుకొని రాకపోతే వాళ్ళని తంతే మీకు సమాధానం రాదు. అలా చేస్తున్నాం మనం. చీడపీడలు వచ్చాయని రసాయన వ్యవసాయం వాళ్ళు ఎన్ని రకాల మందులు కనిపెడుతున్నారు, రైతులకు అమ్ముతున్నారు. రైతులు బాగుపడలేదు, వీళ్ళు బాగుపడుతున్నారు. సో మనం కూడా ప్రకృతి వ్యవసాయంలో ఆ తప్పు చేయకూడదు. మనం భూమిని ఆరోగ్యంగా చేసి పంట వైవిధ్యత తీసుకొని వచ్చినప్పుడు మీకు ఏ రకమైన చీడపీడలు కూడా ఉండవు. అది సూచిక. మీకు అవార్డు ఇచ్చేది, భవిష్యత్తులో మీకు అవార్డులు ఇచ్చేది ఎందుకు ఇస్తానంటే ఈ భూమిలో ఘనజీవామృతం వాడలేదు, ద్రవజీవామృతం వాడలేదు, కషాయాలు వాడలేదు, పంటలు ప్రతి పంట కూడా అతిగా ఈల్డ్ వచ్చింది, అలాంటి రైతులకు నేను అవార్డు ఇస్తాను. ఎందుకంటే అప్పుడు అలాంటి పంటల్లో ఆ ఆహారం కూడా ఆరోగ్యకరమైన ఆహారం ఉంటుంది. అర్థమైందా? దిగుబడి ఒకటే ఎక్కువ అని అనుకోవద్దండి. దాంట్లో ఉన్న పౌష్టిక విలువలు కూడా ఎక్కువ ఉంటాయి. సో బట్ ఇది ఒకేసారి ఆ స్థాయికి వెళ్ళలేం. మనకు ప్రైమరీ స్కూల్, హై స్కూల్ అట్లా ఉన్నట్లు ఇది కూడా ఒక మెట్టు. సో కషాయాలు అవన్నీ ఒక 2వ మెట్టు కింద నా లెక్క. రైతులు వెళ్ళాల్సింది 6వ మెట్టుకి 7వ మెట్టుకి. సో బిగినింగ్లో అవసరం, చాలా అవసరం. మీరు చేసిన పని చాలా అవసరమే. ఎందుకంటే కొత్త రైతులకు ఏం చేయకుండానే వస్తుంది అని చెప్పకూడదు మనం. ఒక 2-3 సంవత్సరాలు. బట్ బిగినింగ్లోనే మనం ఎప్పుడైతే పిఎండిఎస్ చేసి మీరు ఏ పంట వేసినా కూడా పంట వైవిధ్యత మీకు కూడా, మీరు రకరకాల చెట్లు వేసారనుకుంటున్నారు, బట్ దాంట్లో కూడా అంతర పంటలు ఏమొస్తాయి, భూమి ఎప్పుడు కప్పి ఉంచాలి మొక్కలతో. అప్పుడు మీ పండ్ల తోటలు కూడా అది 0 టిలేజ్ చేయాలా. బట్ మీ చెట్ల నడుమధ్యలో ఎంత పంట వైవిధ్యత తీసుకొని వస్తారో అంత ఆరోగ్యకరంగా పంటలు ఉంటాయి. దీనికి మన అడవులే మీకు ఎగ్జాంపుల్. అక్కడ చీడపీడలు రావు, నీళ్లతో పని లేదు, అక్కడున్న వైవిధ్యత ఇంకెక్కడ ఉండదు. సో అలాంటి వైవిధ్యతని మన పొలంలో మనం తీసుకొని వస్తే అప్పుడు ఏ రకమైన సమస్యలు ఉండవు. బట్ బిగినింగ్లో ఈయన చేసిన పని చాలా అవసరం. కషాయాలు, రకరకాల కషాయాలు కనుక్కోవడం కూడా చాలా అవసరం. ఇప్పుడు మా బీఆర్సీ వాళ్ళు కూడా చెప్తున్నాను, మీరు కషాయాలు నమ్ముకొని బిజినెస్ పెడితే బాగుండదు. మీకు మీ బిజినెస్లో కషాయాలు మాయమైపోవాలా, అవుట్పుట్ని రైట్ ఉత్పత్తులను అమ్మే స్థాయికి మీరు వెళ్ళాలా. ఓకే, వెల్డన్. తప్పు ఓకే. నేను ఈ పోయిన సంవత్సరము వరి ఒక రైతు ఒక అరెకర వేస్తే 2 కాయలు వేసాడు ఆయన. గేదెల కోసమని తెచ్చిన నూకలు ఉన్నాయి, ఒక 60-50 కిలోలు. ఆ 50 కిలోలు నూక ఎందుకు వరకు ఈ గేదెలు తినడం లేదు, ముక్కిపోయినాయి అని ఒక కైకి చల్లిచ్చా. ఒక 15 రోజుల తర్వాత ఆ ఆకులన్నీ గ్రీన్గా వచ్చి వెడల్పుగా హెల్దీగా ఉంది పైరు. కానీ 20 రోజుల తర్వాత చూస్తే కలిపే లేదు పొలంలో. ఖచ్చితంగా వరిలో నూకలు చల్లితే ఎట్టి పరిస్థితుల్లో కలుపు రాదు అనేది రుజువైంది.
థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.